యూట్యూబ్ శ్రోతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మన సనాతన ధర్మానికే మాయని మచ్చల సనాతన ధర్మంలో లేనిది, సనాతన ధర్మానికే మాయని మచ్చల మారిపోతున్నటువంటి డీజే సౌండ్ల వినియోగం. మన సనాతన భారతీయ సంస్కృతి అద్వైత శక్తికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానం, అంటే సంగీతమే సోపానం అనేటువంటి ఒక ఉదాత్తము మహోన్నతమైనటువంటి సంస్కృతి మనది. సంగీతంలో పరాకాష్ఠను అందుకున్నటువంటి నాదోపాసకులు ఎందరెందరో, అన్నమాచార్యులు, త్యాగరాజ కీర్తనలు, ఇట్లా కాదు అసంఖ్యాకమైనటువంటి సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, సంగీతం అనేటువంటిది ఒక ఆత్మకు సంబంధించినటువంటి నాదం. మనసు పరిపరి విధాల మనను చంచలత్వంతో పీడిస్తున్నప్పుడు ఆ మనసు అరికట్టేటందుకు కొరకు ఉండే అనేక మార్గాల్లో సర్వజనులకు ఆమోదయోగ్యమైనటువంటిది సంగీతం. ఎంతటి చంచలత్వ స్థితిలో మనసు ఉన్నప్పటికైనా సప్త స్వరాలతో కూడినటువంటి సంగీతం శాస్త్రీయంగా పరిమిత శబ్దంలో ఆలపించినట్టయితే ఎంతటి మనసైనా నిశ్చలమయ్యేందు కొరకు ఉండేటువంటి సంగీతం ఏదైతుందో, చివరికి అది ఎట్లా అయిపోయిందంటే రాను రాను వేదంతో ప్రారంభమైనటువంటి దివ్య నాదం ఎందరెందరో తరించినటువంటి చరిత్ర గల ఈ నాదం నాద బ్రహ్మగా, అంటే పరబ్రహ్మంతో మనసు సమరసమయ్యి పరబ్రహ్మములో ఐక్యమయ్యేటందు కొరకు వాడబడేటువంటి యొక్క సంగీతం ఏదైతుందో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారతీయ సంగీతం నాద బ్రహ్మంగా కూడా పేరొందిందన్నట్టు. అయితే ఇది భారతీయ సంస్కృతి అయితే అనేకమైనటువంటి రాక్షస కృత్యాలకు అలవాలమైనటువంటి పాశ్చాత్య నాగరికత, ఆ పాశ్చాత్య నాగరికతలో వాళ్ళంతా బాగా అనుభవించి వాళ్ళిప్పుడు భారతీయ సంగీతాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ రాక్షస క్యాబరెట్ డ్యాన్స్ రకరకాలన్నీ భారతదేశానికి సంబంధించినటువంటి కావివి. శంకరాభరణం లోపల శంకర శాస్త్రికి ఎదురైనటువంటి సినిమాలో, శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రికి ఎదురైనటువంటి ఘట్టం కూడా మనం చూసినాం. అలాంటి పాశ్చాత్యులు బాగా తిని జీర్ణమగాక కక్కినటువంటి ఈ డీజే డ్యాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈరోజు దాన్ని మనము వాళ్ళు మానుకొని కక్కేసినటువంటి, జీర్ణం కాక కక్కేసినటువంటి ఆ డీజే డ్యాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది మనము మక్కువతో నాకుతున్నాం ఈరోజు మొత్తం మీద. వాళ్ళు వదిలినటువంటిది మనం డీజే సౌండ్ రూపంలో ఏం చేస్తున్నాము? పర్వదినాలకు, వివాహ మహోత్సవాలకు, ఆధ్యాత్మిక ఊరేగింపులకు, ఉత్సవాలకు,
సభలు సమావేశాలకు, శివయాత్రల నుండి శవయాత్రల వరకు ఏదున్నా, ఒక చిన్న కార్యక్రమం ఏది ఉన్నప్పటికైనా కానీ డీజే సౌండ్ లేకుండా మనము ఏది కూడా ఇచ్చేయడం లేదు, ఉత్సవాలు నిర్వహించుకోవడం లేదు. అనివార్యంగా వాడుతూ ఉన్నాం డీజే సౌండ్. ఎట్లా అత్యంత ఘోరమైన ఘనమైన శబ్ద కాలుష్యంతో. ఎంత ఘోరమైందంటే నా సంతానమే ఏదో ఒక కార్యక్రమానికి, ఉత్సవాలకు పాల్గొని దాంట్లో డీజే సౌండ్ వాడుతుంటే నా కొడుకు, నా సొంత సంతానంకైనా భరించలేం మనం. ఎందుకురా ఈ సౌండ్, చచ్చిపోతున్నాము, వేరే ఏం పనులు చేసినా అభ్యంతరం లేదని డీజే సౌండ్ ఎందుకు అనేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే, కాలుష్యంతో ఎట్లా డీజే సౌండ్ అత్యంత ఘోరమైన ఘనమైన శబ్ద కాలుష్యంతో తాగి సోయిలేక ఊగేవారికి తప్ప, తాగి సోయిలేక స్టెప్పులు వేస్తూ ఆడుతూ ఊగేవారికి తప్ప వినేవారందరికీ ఒక భూమిపైనే నరకాన్ని అనుభవంలోపలికి తెస్తుంది. ఏంటిది? ఒక రాత్రికి ప్రారంభమైన అంటే తెల్లవారు వరకు వివాహ మహోత్సవాల లోపల, తర్వాత ఆధ్యాత్మిక మహోత్సవాల లోపల రాత్రంతా వాడుతూ ఉంటారు. మొత్తం మీద దేవతల ఉత్సవాలకు, ఊరేగింపులకు వాడడం వలన ఏ దేవుడు సంతోషిస్తాడు? మొత్తం మీద ఒక్క డీజే సౌండ్ రోడ్ల వెనక వాళ్ళు వాడుతూ ఉంటే చుట్టుముట్టు 1 కిలోమీటర్ రేంజ్ లోపల ఆ శబ్దం, ఆ కిలోమీటర్ ఇంకా ఎక్కువని అనుకోండి, ఉన్నటువంటి వాళ్లకు అందులో రోగులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, శబ్దం గిట్టనటువంటి వాళ్ళు ఉంటారు, గుండెపోటుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, నిద్రలేమితో మొట్టమొదలే బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాల జనాలకు వీళ్ళు డీజే సౌండ్ ఒక నరకాన్ని సృష్టించి పెడుతున్నారు అన్నట్టు. సుప్రీంకోర్టులో దీన్ని నిషేధించినప్పటికైనా కానీ ఆచరణ లోపల ఇది సాధ్యం కావడం లేదు. ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదన్నట్టు. ఈ రకంగా దేవతలు సంతృప్తి పడతారా? ఇప్పుడు వినాయక మహోత్సవ ఉత్సవాలు ఉన్నాయన్నట్టు. నిమజ్జనంకు కానీ లేదా వాటి యొక్క మంటపాల లోపల కానీ వాడేవాళ్ళు డీజే సౌండ్. ఇక నిమజ్జనాల లోపలైతే డీజే సౌండ్ లేకుండా రాక్షస సంబంధమైన దూకుడు లాంటివి లేకుండా నిమజ్జనం జరగడం లేదు. అయితే గణపతి సంతోషిస్తాడంటే అస్సలు సంతోషించాడు, ఘోరంగా శపిస్తాడన్నట్టు. ఎందుకంటే గణపతి ప్రాదుర్భావమే చాలా గొప్పనైనటువంటిది. వేదవ్యాసుల వారు తన పురాణ రచనలు, సాహిత్య రచనలు చేస్తూ ఉంటే సాక్షాత్ గణపతి వచ్చి స్పీడ్ రైటర్ అన్నట్టు. ఇప్పటి కంప్యూటర్లో కూడా అంత స్పీడ్గా లేనంత గొప్ప రైటర్ అతను గణపతి. వ్యాసుల వారు లోక కళ్యాణం కొరకు రాస్తున్నటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో కదా, వాటన్నిటినీ అంత స్పీడ్గా రాయగలిగిండు అని చెప్పేసి మనకు ఒక చరిత్ర కూడా ఉంది. గణపతి యొక్క ఘనకార్యాలు మొత్తం మర్చిపోయినామన్నట్టు. ఆయన చరిత్రను పక్కకు నెట్టేసి ఆయన పేరిట నిమజ్జనాల లోపల
రాత్రంతా డీజే సౌండ్తో మనం ఏం సంతోష పెట్టగలుగుతాం గణపతిని? పెద్ద దరిద్రం మన ఈ రోజుల లోపల దేవతల పేరిట మనం చేస్తున్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క డీజే సౌండ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇదంతా దేవతలు ప్రపంచానికి అందించినటువంటి మార్గదర్శక సూత్రాలకు టోటల్ విరుద్ధం అన్నట్టు, వాస్తవం చెప్పాలంటే. అటువంటి చేస్తూ లేబుల్ దేవతలది పెడుతున్నాం మనం. అసలు దేవతల యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే వాళ్ళ పేరిట ఈ రకంగా రాత్రులంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఉరితాడు లాంటి డీజే సౌండ్ పెట్టి మనము డ్యాన్స్ చేయడం ఏదైతుందో, ఎంత మాత్రం దేవతలు దీన్ని సహించరన్నట్టు, శపిస్తారు. అక్కడ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండవచ్చు, గుండె జబ్బు కలవారు ఉండవచ్చు, అతి శబ్దం గిట్టని వారు ఉండవచ్చు, పరిసరాల్లో పొరుగుల్లో ప్రక్కింటిలో ఒక్కొక్క డీజే సౌండ్ చుట్టూ ఎంతమంది బాధపడతా ఉన్నారనేటువంటి విషయం మనకు వచ్చేస్తే, కొన్ని ఊరేగింపు లోపల డీజే సౌండ్ కారణంగానే ఏం జరిగింది, విధర్మీయులు రావడము, మన వాళ్ళని కొట్టడము, గాజు సీసాలు విసరడము. ఎందుకు ఇట్లా అంటే, మా దగ్గర నుంచి డీజే సౌండ్ పోతుంది, అందుకొరకే మేము ఇట్లా చేసినాం. పోవడమే మన వాళ్ళు తప్ప, ఇష్టం వచ్చిన దుంకుతూ పోవడమే. కానీ ముందు వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటే, గాజు పెంకలు విసురుతూ ఉంటే శిక్షను అనుభవించడమే తప్ప ఎదుర్కొనే శక్తి ఉన్నా లాభం లేదు. ఎందుకంటే ఇలాంటి పని, శబ్ద కాలుష్యానికి సంబంధించినటువంటి పని ఎంత మాత్రం మంచిది కాదు అన్నట్టు మొత్తం మీద. ఇటువంటి అన్నీ చూస్తూ ఉన్నాము. డీజే సౌండ్ ద్వారా ఈ ఊరేగింపులో ఉత్సవాల లోపల తాగి ఊగి ఎంతమంది చనిపోతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. స్పృహ తప్పి పడిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో దేవుని సెంటిమెంట్ ఉండడం వల్ల ఎవరికి ఏమి అనకుండా కుమిలి నరకం లోపలనే చచ్చిపోతున్నారు తప్ప నోరెత్తి ఎవరికి ఏమనే పరిస్థితి లేదు. అత్యున్నత న్యాయస్థానం కూడా డీజే సౌండ్ పైన నిషేధం విధించి, నిషేధం అంటే భారతదేశం చాలా విచిత్రంగా ఉన్నది అన్నట్టు. ఏదైనా ఒక పాడు విషయాలు ఉన్నప్పుడు, ఒక పాడు పరిస్థితులు ఉన్నప్పుడు వాటిపైన నిషేధం విధించడమే ఒక పొరపాటు అయిపోయింది. దేని మీద నిషేధం, మద్యపాన నిషేధం అనుకోండి, ఇంకా రకరకాల ఎన్నో నిషేధాలు ఉన్నాయి. ఆ నిషేధాలు దేనిపైన విధిస్తామో అది మరీ పెరిగిపోతుంది అన్నట్టు. ఏం సంస్కృతి ఇది మొత్తం మీద! మన కట్టు బొట్టు, మన ఆచార విచారాలన్నీ పాశ్చాత్య దేశాల లోపల ఎంతో మన్ననలు అందుకుంటా ఉన్నాయి. రాష్ట్రపతి వైట్ హౌస్లో కూడా సంగీతానికి ఎంతో, భారతీయ సంగీతానికి ఎంతో విలువ ఉంది. ఇక్కడి ఆచార విచారాలకు ఎంతో విలువ ఉంది. ప్రపంచ దేశాలన్నీ మొత్తం మన పాత ఆచారాలను, మన ఋషిమునులు వదిలిపెట్టినటువంటి ఆచారాలను వాళ్ళు అనుకరిస్తూ ఈ రోజుల్లో ఉంటే, వాళ్ళు జీర్ణం కాక, సహించలేక ఈ క్యాబరే డ్యాన్సులు, డీజే సౌండ్లు వాళ్ళంతా కక్కేసింది మక్కువతో మనం మెక్కేస్తున్నాం అన్నట్టు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది! ఇంకా పెరుగుతూనే ఉన్నా కానీ తరగడం లేదన్నట్టు. ఆధ్యాత్మిక ఉత్సవాలు, ఊరేగింపుల పేరుతో అతి శబ్దంతో డీజే సౌండ్, అవి పాటలు, ఒక లయ ఉండదు, ఒక బద్ధత ఉండదు. అవి ఏంటిది అసలు మొత్తం మీద? మనం ఎక్కడికి పోతున్నాము ఒక్కసారి ఆలోచిస్తే. ఆ ఏమి దుముకుడు ఏంటిది అంతా మొత్తం మీద? వాళ్ళం
దీనికన్నా మించిన పాపం లేదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను అన్నట్టు. భక్తి అంటే, భజన అంటే అది ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉన్నదాని పేరే భక్తి. భక్తి అంటే ఏ మనసు అయితే దేవునిలో లయం కాకుండా చంచలత్వంతో కాక వికలమైపోతుందో, విభక్తి అంటే విభజించబడినటువంటి, భగవంతునికి దూరం అయిపోయినటువంటిది మనసు. భక్తి అంటే ఇటువంటి నాదోపాసన నుండి, ఇటువంటి మంచి ఒక పరిమితమైనటువంటి పరిస్థితి లోపల స్వరజ్ఞానం ఉండి పాడుతూ ఉంటే కాక వికలమైనటువంటి మనసు ప్రశాంతతకు నోచుకునేటువంటి పరిస్థితి ఏదైతుందో, ఆ పరిస్థితులన్నిటిని అధిగమించి మనసు ఇంకా కాక వికలమయ్యే విధంగా ఎంత ఆక్రోశం, కోపం వస్తూ ఉంటుంది. మన వీధుల లోపల డీజే సౌండ్ పెట్టుకొని ఇట్లా దుంకుతూ ఉంటే దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు, అవి ఏం స్టెప్సో. ఈనాడు ప్రపంచం లోపల పాశ్చాత్య దేశాలు కూడా దీంతో చాలా బాధపడుతూ ఉన్నాయి మొత్తం మీద. అయితే ఏదో పెద్ద పుణ్యకార్యం చేస్తున్న మేము కూడా దేవుని ఉత్సవాల లోపల, ఊరేగింపుల లోపల మేము చాలా పెద్ద పుణ్యకార్యం చేస్తున్నామని విపరీతమైనటువంటి రాక్షస శబ్దం నుంచి డీజే సౌండ్స్, స్టెప్స్ వేయడం ఏదైతుందో ఇది పుణ్యం కాదు, మహాపాపం. మహాపాపం అంటే మహాపాపము. అటువంటి పనులు చేసేటువంటి వాళ్ళకు అనర్థాలే కలుగుతాయి తప్ప వాళ్ళకు ఏదో ఒక మంచి పుణ్యంతో ఏదో ఒక పుణ్యఫలం కలిగేటువంటి ప్రసక్తి అస్సలే లేదు. ఇది శాస్త్రాలన్నీ కూలంకషంగా మథించి నేను చెప్తున్నా. భక్తి పేరిట చేసేటువంటిది ఏ మతస్థుడైనా కానీ, భక్తి పేరిట చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా ఇతరులకు విరక్తిని కలిగించకూడదు, ఇతరులకు గుదిబండగా మారకూడదు, ఇతరులకు సహించడమే కష్టమైనటువంటి పరిస్థితిగా మారకూడదు. అది ఎప్పుడు కూడా భక్తి కాదు. ఏమి చేయకుండా ఉండడం వల్ల పాపం పెరగదు, కానీ చేసే పనులు అశాస్త్రీయంగా రాక్షస భావజాలాన్ని జోడించి మనము చేయడం వల్ల పుణ్యం కాదు కదా, పాపమే పెరిగిపోతుంది తప్ప పుణ్యం రావడానికి అవకాశం లేదు. ఇంతకు మించినటువంటి పాపం అంటే మన చర్యల వల్ల ఎంతోమంది బాధపడుతున్నప్పుడు అది ఎక్కడి భక్తి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఏంటిది భక్తి అంటే? ఇదేనా అని మనకు మనం ప్రశ్నించుకుంటే భయంకరమైనటువంటి రాక్షస శబ్దంతో త్రాగు, వాగు, ఊగు, ఎంత ఘోరమైనటువంటి పని. ఏ కార్యక్రమాలు కూడా డీజే సౌండ్స్ వాడడము మంచిది కాదు, ఏ మతస్థులు వాడడం కూడా మంచిది కాదు డీజే సౌండ్. అయితే ఏ మతస్థులు అనే మాటకు వచ్చేస్తే సౌండ్ సిస్టమ్ వేరే మతాల లోపల అది వాళ్ళ మత ఆచారాలు ఏమన్నాయో పక్కకు పెట్టేస్తే ఈ సౌండ్ సిస్టమ్ లోపల వాళ్ళ కాలుష్యం మనకంటే తక్కువనే ఉంటుండొచ్చు రోజు కొన్నిసార్లు. కానీ మనది ఒక రాత్రికి స్టార్ట్ అయింది డీజే సౌండ్ సిస్టమ్ దూకుడు, సౌండ్ పెంచి ఇది చేయడం అంటే తెల్లవారే వరకు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఏదో పిడికేడు జనం ఒక దగ్గర సమకూరి చందాలు ఇందాలు కలెక్షన్ లే సొంత పైసల నుంచి బాగా తాగి రాత్రంతా ఊగుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాధ అవుతుంది, పక్కకున్న పొరుగులకు కూడా బాధ అవుతుంది. శబ్ద కాలుష్యం అనేటువంటి చాలా డిజబుల్స్, అవి చెవులు పగిలిపోతూ ఉన్నాయి. ఏదైనా ఒక ఊరేగింపు కార్యక్రమం లోపల ఒక గంట సేపు డీజే సౌండ్ చౌరస్తల మీద ఊకొని, చౌరస్తల మీద నిలబడి మరీ ఇంకా దుంకుడు సౌండ్ పెంచడం చూస్తూ ఉంటే ఒక గంట సేపు అయిందంటే ఆ చెవులు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి, గుండె ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి, మనసు మైండ్ కూడా ఏమైపోతుందో బ్లాక్ అయిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇది ఎంత సహించలేనటువంటి పరిస్థితి ఇది మొత్తం మీద. కాబట్టి
సనాతన భారతీయ సోదరులందరికీ, భారతీయ యువకులందరికీ నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏంటిదంటే, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అనుకోండి, ఇంకా పెళ్లి పేరంటాల కార్యక్రమంలో అనుకోండి, ఇతరులకు మనస్తాపాన్ని కలిగించేటువంటి, ఇతరులకు ఘోరమైనటువంటి పరిస్థితి లోపల నెట్టుకొని పోయేటువంటి ఏదైతే కార్యక్రమాల లోపల, ప్రత్యేకించి భగవత్ సంబంధమైన కార్యక్రమాల లోపల, గణపతి నిమజ్జన కార్యక్రమాల లోపల ఇటువంటి రాక్షస శబ్దంతో కూడినటువంటి డీజేలు వాడకండి. గణపతి యొక్క ఆగ్రహానికి గురి కాకండి. దేవుళ్ళకే దయ్యాలై పట్టకండి. శబ్ద కాలుష్యంతో జనాన్ని పీడించకండి. శబ్ద కాలుష్యం రోగాలకు భక్తి ముసుగులో మీరు కారణం కాకండి. భక్తి పేరిట డీజే సౌండ్లను అతిగా స్టెప్పులు వేసుకుంటూ వినియోగించడానికి మించినటువంటి పాపము ఇంకొకటి ఉండబోదు అని చెప్పేసి నేను చాలా బాధతో మీకు చెప్తా ఉన్నా. మహర్షులు నొక్కి నొక్కి చెప్పిన మాటలన్నీ తొక్కిపెట్టి, గణపతి చరిత్ర లోపలికి వెళ్ళిపోండి, ఆయన వివాహ ఘట్టం చూడండి. మొత్తం మీద గణపతి వివాహ ఘట్టం లోపల ఆలోచనకి ఎంత గొప్ప స్థానం ఉన్నది. ఆతృతతో కుమారస్వామి లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. కేవలం ఆలోచనతో గణపతి అద్భుతమైనటువంటి కళ్యాణానికి నోచుకున్నాడు అన్నట్టు. ఈ రకంగా ఎన్నెన్నో అద్భుతాలు మనకు వచ్చి పడ్డ దరిద్రం ఏంటంటే, దేవతలు మనకు కావాలి. రాముడు కావాలి, హనుమంతుడు కావాలి, ఈశ్వరుడు కావాలి, రకరకాల దేవతలు కావాలి. కానీ వాళ్ళు నడిచిన మార్గం మాత్రం అస్సలే వద్దు మనకు అనేటువంటి పరిస్థితికి వచ్చేసినాం. మహర్షులు నొక్కి నొక్కి చెప్పిన మాటలన్నీ చెప్పు కాళ్ళ మీద తొక్కి పెట్టేసినామంటే కూడా అతిశయోక్తి కాదు. హనుమంతుడు నడిచిన మార్గంలో నడవడానికి ఎవ్వరూ తయారు లేరు. హనుమాన్ మందిరాలు లేని గ్రామమే లేదు. ఆ హనుమాన్ మందిరాలకు ప్రదక్షిణ చేయనటువంటి జనం కూడా లేదు. కానీ హనుమంతుని యొక్క మార్గం మనకొద్దు, గణపతి మార్గం మనకొద్దు. వాళ్ళ పేర్లతోని కేవలం ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి పనులకు పాటుపడడం, అన్నీ అశాస్త్రీయంగానే పాటుపడతారని నేనా, బట్ అన్నీ మంచి పనులకు, అన్నిటికన్నా మంచి పనులను చేసిన మంచి పనులు అన్నిటికీ కూడా అవన్నీ తొలగిపోయి, ఆ పుణ్యమంతా తొలగిపోయి కేవలం పాపమును మూటగట్టుకునేటువంటి పరిస్థితి అవుతుందో, ఇవి డీజే సౌండ్లో స్టెప్పులు వేస్తూ రాత్రులంతా దుంకడం మొత్తం మీద. ఇది ఏంటిది బాగా అర్థం చేసుకోండి. ఇటువంటిదంతా పాశ్చాత్య నాగరికత లోపల క్యాబరెట్ డ్యాన్సులు అంట, రకరకాల ఇవన్నీ మనుషులు చేసేటువంటివి కావు. వాళ్ళంతా బాగా చూసుకొని ఇప్పుడు భారతదేశం, భారతీయ సంస్కృతికి వాళ్ళ దృష్టిని సారిస్తూ ఉంటే, ఒకప్పుడు వాళ్ళు బాగా చేసి జీర్ణం కాక కక్కిన దుర్గంధ భరితమైనటువంటి దుర్భర శబ్దంతో కూడినటువంటి డీజే డ్యాన్స్లను మనం నాకేస్తున్నాం. పునః చెప్తున్నానట్టు, వాళ్ళు జీర్ణం కాక కక్కేసిన చాలిక మకని చెప్పేసి అదే మనం మక్కువతో నాకడం ప్రారంభిస్తున్నాము. ఈరోజు వారు నిషేధించిన దీని సంస్కృతికి. కాబట్టి మనం కొంచెం ఆలోచించి ఇలాంటి పాపము పని నుంచి దూరం కావాలనే నేను మీ అందరితో సవినయంగా మనవి చేస్తున్నాను. నా మాటలతో బాధ అయితే కానివ్వండి, కానీ డీజే సౌండ్ జోలికి పోకండి అని నేను వినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.